అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు. మరి ఈ డబ్బులు పడుతూ ఉండగానే పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, అసలు ఇప్పటికే వచ్చినటువంటి డబ్బులను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే వీడియోని మీకు ఆ విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తున్నారనమాట. అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తాయి. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతలను పూర్తి చేసి గత 10 రోజుల ముందు 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 19వ విడత కింద 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే వారు వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద అందించేందుకు అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత మనకు డబ్బులు అయితే మనకు విడుదలైతే చేయడం జరిగింది. ఇక బీహార్ పర్యటనలో మన ప్రధాని మోదీ గారు బాగల్పూర్లో అయితే యొక్క నిధులను అయితే విడుదల చేశారు. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి పెట్టుబడి సాయం కింద 9,80,00,000 మంది రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్ల రూపాయలను ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత కింద 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక మొత్తానికి సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తాయి. ఇక ఈ పీఎం కిసాన్ 6,000 రూపాయల సాయాన్ని కూడా 10,000 రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. ఇక నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మన ప్రధాని మోదీ గారి యొక్క పథకాన్ని ఫిబ్రవరి 24, 2019లో అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 18 విడతల్లో 3.46 లక్షల కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. మరి 19వ విడత కిందలో కూడా 10 కోట్ల మంది రైతులకు 22,000 కోట్లు అయితే విడుదల చేశారు. ఇక ఈ డబ్బులు అయితే రైతులకైతే పడుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు మీకు వచ్చిందా లేదా అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి. గూగుల్లో pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది అంటే మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే జమ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్ సంబంధించి మనకు డబ్బులు వస్తాయా రాదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంతే కాకుండా ఈ పీఎం కిసాన్తోనే కాకుండా రైతులకు సంబంధించి మరికొన్ని అప్డేట్లు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక రైతులందరికీ కూడా మనకు ఈ 19వ విడత ఇప్పుడు ప్రస్తుతానికి విడుదలైపోయింది. మరి ఈ 19వ విడత పూర్తి అయిపోయిన తర్వాత మరి 20వ విడత రావాలి కదా. మరి 20వ విడత సాయాన్ని కూడా విడుదల చేయడానికి మీకు డబ్బులు అయితే వేయబోతోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు డబ్బులు జమ కాని రైతులు ఏం చేయాలంటే ఒకసారి మీకు పీఎం కిసాన్ జాబితాలో పేరుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికి మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో అక్కడ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. మీకు ప్రతి సంవత్సరము కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులకు ఏదైతే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది.
ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మన మంత్రి నారా లోకేష్ గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మనకు ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఏంటంటే శుభవార్త అయితే చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం పైన ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిని అందించేందుకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని దీనికి సంబంధించి అన్నీ కూడా కేబినెట్లో కూడా చర్చించి దాదాపు 6,300 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది పెట్టుబడి సాయంగా. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు కలిపితే మొత్తం 20,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఇక పీఎం కిసాన్ ఏ విధంగా 3 విడతల్లో ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను అయితే విడుదల చేయాలని భావిస్తుంది 3 విడతల్లో. అంటే పీఎం కిసాన్ 20వ విడత నుంచి కూడా ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలు వస్తే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు అంటే 4,500 రూపాయల వరకు వస్తాయి. మొత్తం 6,500 రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఒక్కొక్క విడతలో మనకు అందడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయాలనే విషయాలపైన చర్చిస్తూ ఉంది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేసి పథకాన్ని అమలు చేయాలని మార్గదర్శకాలను అయితే విడుదల చేయబోతుంది. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తామని ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. కాబట్టి మనకి యొక్క మేరకు బడ్జెట్లో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 6,300 కోట్లు అయితే తాజా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకు రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని డబ్బులకు కోసం మీరు ఉండాలి. గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట మనకు ఒక్కొక్క రైతుకు కూడా కేంద్రం అందించేటువంటి 6,000కు మరో 7,500 రూపాయలు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా 13,500 రూపాయలు ఇచ్చేవారు. ఇక ఎన్నికల హామీలో ఈ మొత్తాన్ని సీఎం గారు 20,000కు పెంచుతామని చెప్పి మనకు ప్రకటించడం జరిగింది. ఇక ఈ అమలుపైన ఈ యొక్క హామీ అమలుపైన అయితే ఆయనకు దృష్టి సారించి 3 విడతల్లో 20,000 రూపాయలను అందించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పోర్టల్ కూడా ప్రారంభించారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అలాగే పీఎం కిసాన్ కింద 2 కలిపి 20,000 రూపాయలు అయితే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ విధంగా రైతులకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు నారా లోకేష్ గారు కానీ వీళ్ళంతా కూడా మనకి యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎందుకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశం కనుక చూస్తే ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించడం, ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించడం, అధిక ఆదాయ పంటలపై దృష్టిని పెంచడం, ఎగుమతికి అనువైనటువంటి సన్న రకాల వరి సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వ్యవసాయ బడ్జెట్ కూడా రూపొందించామని తెలిపారు. ఇక వ్యవసాయ రంగంలో 15వ వార్షిక వృద్ధి సాధించేందుకు 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా కూడా గుర్తించి ఈ 2024-25లో జిఎస్డిపిలో అంటే మొదటి అంచనా ప్రకారం వ్యవసాయం జీవీఏ 57,187 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగం వృద్ధి రేటు 22.86% ఉండేటట్లు ముందుకెళ్తామని చెప్తున్నారు. ఇక వ్యవసాయం కుంటుపడితే మరే రంగము కూడా ముందుకెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి అందుకే వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. ఇక శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి గారు అయితే ఇక్కడ మనకు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక ఈ విధంగా మనకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకైతే నేరుగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు, ఈ పథకం ద్వారా మేలు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక మన తెలంగాణ రైతుల విషయానికి వస్తే రైతు భరోసా ద్వారా ఇప్పటికే వారు నిధులైతే పొందుతూ ఉన్నారు. మరి రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా మనకు ఎంతవరకు ఇచ్చారు ఏంటి అనేది కనుక చూస్తే ఇక రైతు భరోసా సాయం కింద 3 ఎకరాలకు ప్రస్తుతానికి డబ్బులు ఇచ్చామని ఇక చెప్పడం అయితే జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం. మరి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అలాగే ఉంది. ఇక ఇప్పటి వరకు చూస్తుంటే రైతు భరోసా పథకంలో భాగంగా 3 ఎకరాలకు లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కూడా మనకు ఒక 4 రోజుల ముందు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సంబంధిత అధికారులను అయితే ఆదేశించారు. ఇక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మనకు
రామకృష్ణారావు గారు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు గారు, మనకు డైరెక్టర్ గోపి గారితో ప్రజాభవన్లో ఆయన సమావేశమయ్యి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి నిధులు వాటి వివరాల గురించి కూడా ఆయన ఆరా తీశారు. ఇక రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందినటువంటి రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాలలో ప్రధాన కూడళ్లలో కూడా ఏర్పాటు చేయాలని మన డిప్యూటీ సీఎం గారు అయితే మనకు ఆదేశించడం అయితే జరిగిందనమాట. మొత్తానికి రైతు భరోసా నిధులైతే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి ఈ విధంగా. ఇక ఇక్కడ మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పూర్తి చేసాం, 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ పూర్తి చేశామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ విధంగా మనము డబ్బులు రాకపోయినా కూడా డబ్బులు వచ్చినట్లు చెప్తున్నారని కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి దీని ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదని, ఇక సగం మందికే ఇప్పటికీ రైతు భరోసా సాయం కూడా ఏదైతే రైతు రుణమాఫీ సగం మందికి వచ్చిందో అదేవిధంగా రైతు భరోసా కూడా ఇక్కడ సగం మందికే వచ్చిందని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. ఇక మనకు రైతులను ఆర్థికంగా నిలదొక్కునేలా కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినా కూడా అధికారంలోకి వస్తే రైతులకు 15,000 పెట్టుబడి సాయం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి మనకు ఈ సాయాన్ని మనకు 12,000కు మాత్రమే తగ్గించడం అయితే జరిగింది. మరి 12,000కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరిగిందనమాట. ఇక రైతు భరోసా సాయాన్ని గత నెల 26వ తారీఖున విడుదల చేసినప్పటికీ కూడా 1 ఎకరం 2 ఎకరాలు ఇక 3 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేశామని చెప్తూ ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా అర్హులను గుర్తించిన రైతుల్లో కేవలం సగం మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిందని, మిగతా రైతులు రైతు భరోసా కోసం వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు రైతులందరికీ కూడా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయని, ఇంకా కొంతమందికి డబ్బులు పడలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇక రైతు భరోసా కూడా ఇస్తారా ఇవ్వరా, పూర్తి స్థాయిలో మాకు జమ అవుతుందా కాదా అని కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట రైతన్నలందరూ కూడా. మరి దీనిపైన ప్రభుత్వం అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కాబట్టి రైతులకు ఏ విధంగా మనకి యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఆ విధంగా మనకు రైతులకు మరొకసారి డబ్బులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో కూడా ప్రదర్శించాలని కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పారు. కాబట్టి మనకు ప్రజాభవన్లో ఆయన మాట్లాడుతూ కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక త్వరలోనే మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా పైసలు అనేది బంద్ అయ్యాయని, మరి 2-3 రోజుల్లో మళ్ళీ కూడా తిరిగి 4 ఎకరాల వారికి పైసలను విడుదల చేస్తామని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల డబ్బులను మీరు తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులను అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ, రైతు భరోసా, అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ 2 తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటి మందికి పైగా రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా జమ అవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి వెంటనే మీరు ఈ విధంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క డబ్బులు అనేది నేరుగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇది మనకు రైతులకు సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేటు. ఇక ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే వెంటనే డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక వెంటనే డబ్బులు అయితే తీసుకోండి. ఇక రాకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే పడతాయి. స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒక వీడియోలో చెప్పినట్లు ఆ విధంగా చెక్ చేసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి. పీఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుని డబ్బులు రాని వారు ఇలా చేసి పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇదే అప్డేటు రైతులకు సంబంధించి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి
వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తప్పకుండా వెంటనే ఇలా చేసి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలని మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది.